పెనుకొండకి 17 కిలోమీటర్ల దూరం ఉండే కైలాసం కోన. ఈ తొట్లు వచ్చేసి ఆవుల కోసము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ నీళ్లు చూస్తున్నట్లయితే చక్కగా వచ్చేసి భయపడినట్లుంది పాపం. చూడండి, ఇస్తే మనం చేతి నుంచి తీసుకోదు, అదే బండి మీద పెట్టింటే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ చేతికి పెట్టేస్తాడు కిందకి, అది తీసుకుని తింటా. చూడండి, చుట్టూ అడవి కొండలు. వర్షాకాలంలో చాలా బాగుంటాయి. అది కాలం కొద్దిగా ఎండలు పడే టైం కాబట్టి. ఫ్రెండ్స్, మేమైతే ఒక చోటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూతులు ఎక్కువ ఉన్నాయి. ఆ అడవిలో తినడానికి ఏం లేవు. మేము తెచ్చుకున్నవి వడలు, బారా మసాలా, చాలా తినేటివి తిండి బండారాలు తీసుకుపోయినప్పుడు ఆ కూతులకు అన్నీ పెట్టేసాం. ఫ్రెండ్స్, లాస్ట్లో మిగిలిన ఒక కూత వచ్చింది. మా దగ్గర ఒక బొంగులు ఉన్నాయి. అవి తీసుకొని మేము చేత్తో ఇస్తుంటే తీసుకోవడం లేదు, భయపడుతుంది మేము ఏమో దాన్ని చేస్తున్నామని. పాపం లాస్ట్లో దీనికి మిగిలినది బొంగులే, మిగతావన్నీ అన్నీ తినేసాయి. మేము కానీ సరిగ్గా తినలేదు ఫ్రెండ్స్, కోతులకే పెట్టేశాము. జీవప్రాణులు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అడవిలో మనము తినుకోకుండా పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ మూగజీవాలు మాత్రం మనం తీసుకెళ్ళినది పెట్టాలి, అప్పుడే దేవుడు మనకి కరుణ చూపిస్తాడు. మనిషిగా పుట్టిన తర్వాత జాలి, దయా, కరుణ అనేటివి చాలా ముఖ్యము. ఇక్కడ చేతికి పెట్టేస్తాడు కిందకి, అది తీసుకుని తింటా. చూడండి, చేతికి ఇస్తే అది తీసుకోవడం లేదు, కింద పెడితే తీసుకుంటుంది. పాప కోతులు భయపడినట్లున్నాయి, మేమేం చేస్తామని. ఇక్కడ నుంచి నీళ్లు పోయి చక్కగా వచ్చేసి ఆటి వరకు మొత్తం అంతా ఇక్కడ ట్యాంకీ మాదిరి రెడీ చేసుకున్నారు. ఇదంతా కైలాసం. ఇది వచ్చేసి పెనుగొండలోనే పక్కన ఉండే కైలాసం. ఇది ఇక్కడే పక్కన ఒక శివుడిది విగ్రహం ఉంది, పైనుంచి నీళ్ళు వస్తుంటాయి. ఇటు పక్కన చూపిస్తాను, చూడండి, అదంతా కైలాసం. అక్కడ నుంచి నీళ్ళు పడతాయి, ఆటి నుంచి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ శివుడి గుడి ఉంది. ఇక్కడ అన్ని చుట్టూరా గుళ్ళు ఉన్నాయి. చెప్పడానికి ఫ్రెండ్స్, ఇక్కడ వర్షాకాలంలో అయితే టూరిస్టులు చాలామంది వస్తారు. వాటర్ పడుతూ ఉంటుంది, ఒక పక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ గుళ్ళు, గోపురాలు కానీ కట్నాలు చాలా బాగుంటుంది. అదే కాక డెకరేషన్ వచ్చేసి శివుడి నోట్లో నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. ఇటు చూస్తే మొత్తం ఇటు నుంచి నీట్గా నీళ్లు పడుతుంటాయి. ఒక వాటర్ ఫాల్ మాదిరి ఇక్కడంతా నీట్గా ఉంటుంది. చూడండి, వీటి నుంచి పర్యాటకులకి ఇక్కడ చాలా బాగా చేశారు. ఇటే పోతే చక్కగా పైన కైలాసం కనిపిస్తుంది. ఆడ పైనుంచి నీళ్లు పడతాయి వర్షాకాలంలో. ఇక్కడ వరకు చాలా బాగుంటుంది చూసేకి. చూడండి, శివుడు విగ్రహము. వర్షాకాలంలో పైనుంచి కొండల మధ్యలో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ టైంలో చాలా బాగుంటుంది. ఇదంతా కైలాసంకి సంబంధించిన లొకేషన్. చూడండి, ఇక్కడ అన్ని ఆవుల కోసం ఇవన్నీ కట్టినారు, క్వార్టర్స్ మాదిరి. ఈ తొట్లు వచ్చేసి ఆవుల కోసము మొత్తం నీటికి రెడీ చేసినారు. ఇక్కడంతా కైలాసం పైన ఆవుల కోసము, మేకలకి, గొర్రెలకి నీళ్ళ కోసం ఇవన్నీ రెడీ చేసినారు, షెడ్లు మాదిరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైనుంచి చూస్తే నీళ్ళు కొండపై నుంచి ఎట్లా వెళ్ళి కిందికి వెళ్తాయి. చాలా బాగుంటుంది చూసే లొకేషన్. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ దారి సరిగ్గా లేకపోవడం వల్ల పోలేకపోతున్నాము. చూస్తే కానీ చాలా బాగుంటుంది. నీళ్ళు అంటే వర్షాకాలం టైంలో నీళ్ళు మాత్రం చాలా బాగా వస్తాయి. అక్కడ శివుడి విగ్రహం ఉంది, అక్కడ నుంచి చూసే మనకి చాలా ప్లేస్ బాగుంటుంది. ఇవన్నీ ఆవులకి, గేదెలకి ఇవన్నీ తొట్లు కట్టేసినారు. లొకేషన్ కానీ ఇక్కడ బాగుంది. మీరేమైనా వస్తే కానీ వర్షాకాలంలో రండి, చాలా బాగుంటుంది. చూడండి, నెమ్మలు ఏ విధంగా ఎగురుతున్నాయి. ఇక్కడ కైలాసం దగ్గర చాలా ఉన్నాయి నెమ్మలు. చూడండి, చాలా బాగున్నాయి.
Please like, share, subscribe for more videos.